ఈరోజు మన ప్రభుత్వం, ఈరోజు విద్యార్థులకు మీరందరూ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపుగా డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచలేదు. నేను 40% డైట్ ఛార్జెస్ సింగిల్ స్ట్రోక్లో నేను ఇచ్చిన. కాస్మెటిక్ ఛార్జెస్ హాస్టళ్ళల్లో ఆడపిల్లలు ఉంటారు, పేదోళ్ళ పిల్లలు ఇంటి దగ్గర తల్లిదండ్రులను అడగలేరు. చిన్న చిన్న సబ్బు కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న కాస్మెటిక్స్ అడగలేరు. 200% 20 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉంటే నేను 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి ఎవ్రీ మంత్ గ్రీన్ ఛానల్లో వాళ్ళకి పేమెంట్లు ఇచ్చిన. ఈరోజు దాన్ని స్ట్రీమ్ లైన్ చేసిన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేసినామని 7 ఉన్నాయి. అవి 2000 మంది విద్యార్థులు ఉంటే 10 బాత్రూములు కూడా లేవు. ఒక్కొక్క బాత్రూమ్ దగ్గర 500 200 మంది పిల్లలు క్యూ కట్టే పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మన సింగిల్ జీవో 58 నియోజకవర్గాలలో అనుమతించిన 11,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన. గ్రీన్ ఛానల్లో కలెక్టర్ల ఖాతాలు ఆల్రెడీ నగదు కలెక్టర్ ఖాతాలు నిధులు పెట్టేసిన. రేపు పొద్దుగాలే బిల్లులు వచ్చినాయి రాలేదని కాంట్రాక్టర్లు పని ఆపితే పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకు విద్యను అందించడానికి